ఉమ్మడి నెల్లూరు జిల్లా పెన్నేపల్లి అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీకి ఎమ్మెల్యే విజయశ్రీ వెళ్లారు. అగ్ని ప్రమాద ఘటనపై ఆమె ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆర్డీఓ కిరణ్మయ్తో కలిసి సీసీటీవీ ఫుటేజ్ని ఆమె పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విజయశ్రీ అంటున్నారు. మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, డిఎస్పీ గారు కానీ, పోలీస్, ఆల్ ఇన్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఏం జరగకుండా కంటిన్యూస్ గా వీ విల్ మానిటర్. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను రాత్రి జనాలు భయపడ్డారు అని విన్నాను, అవసరం లేదు. ఇప్పుడు అయితే ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఇది యాక్సిడెంట్ కి కాజ్ ఏంటి అనేది మనకు రిపోర్ట్ వల్ల తెలుస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. రిపోర్ట్ వచ్చిన వెంటనే వీ విల్ ఏం చెప్తాము. తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్ లో అక్కడ కాకుండా ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ డివిజన్ లో కూడా నేను పర్సనల్ గా అందరూ ఇండస్ట్రీస్ తో మీటింగ్స్ పెట్టుకొని వీ విల్ ఎన్షూర్ ద సేఫ్టీ మెజర్స్ ఆర్ టేకెన్ అప్. అందరూ సేఫ్టీ ఫాలో అయ్యేటట్టు చూస్తాము. సో మీరందరూ కూడా మీడియా తరపున మై రిక్వెస్ట్ ఈజ్ ప్రజల్ని భయభ్రాంతులు ప్రజలు ఆటోమేటిక్ గా అవుతారండి. నార్మల్ సిటిజన్స్ కి ఏమి తెలియని వాళ్ళకి ఇంత సౌండ్ వస్తే భయపడతారు. చుట్టూ కనీసం ఒక 30 విలేజెస్ 40 విలేజెస్ వాళ్ళు భయపడతారు. మీరు కూడా వాళ్ళని అందరూ అప్రమత్తం చేయాలి. ఏం లేదు, మేము వెళ్ళాం, మీరు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఎక్కడ అగ్గి లేదు, ఫ్యూమ్స్ లేవు, పాయిజనస్ గ్యాసెస్ లేవు, ప్రస్తుతానికి భయపడే విషయం ఏం లేదు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో 6 ఎఫెక్ట్ అయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 4 కాస్త నిలకడగా ఉన్నారు. కంపెనీ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్త్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ బ్లాస్ట్ జరగడానికి కాజ్ కంప్లీట్గా ఇంకా తెలియలేదు. ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చున్నారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ సిబ్బంది, అధికారులందరూ వచ్చున్నారు. అలాగే ఇక్కడ కాజ్ ఎందుకు ఇలా జరిగిందో బ్లాస్ట్ కోసం ఇక్కడ యాజమాన్యం కూడా కాజ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుకోని సంఘటన వల్ల ఈ బ్లాస్ట్ జరగడం బాధాకరమే. కానీ ఇందులో తప్పు ఎవరిది ఉన్నది అన్నది యాజమాన్యం ఈ సీసీ ఫుటేజ్ అన్ని కూడా ఆర్డీఓ గారు కూడా చూస్తున్నారు. కాజ్ తెలుసుకున్న తర్వాత కంపెనీ ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకునే దిశగా అందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి.